చదువుతామండి పొద్దున్నే ఎదవోటాలు వేసుకుని. ఏంటి ఒక్కడిని తెచ్చారు? మొత్తం 11 మంది గోపిల్లో 10 మంది ఆచూకీ తెలియలేదే. వీడొక్కడే బెల్ట్ షాప్ దగ్గర తచ్చాడుతున్నాడు. అర్జెంట్ గా రేట్ మాట్లాడేసుకో. ఏంటి మాట్లాడేసుకునేది రేటు? నేను ఏమన్నా ఫ్యాన్సీ షాప్ లో టెడ్డీ పేరునా లేకపోతే బ్యాందీ షాప్ లో కూలింగ్ బీర్నా? బ్రదర్, మ్యాటర్ ఏంటంటే నువ్వు రోజు ఆ గోపిగడి చుట్టూ తిరగాలి, నిన్ను అడ్డు పెట్టుకుని నేను వాడిని నేర్పించాలి. అందు నిమిత్తం నీకు నెలకి 50,000 రూపాయలు జీతం. ఇదిగో లచ్చ, నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నెల నెల శాలరీ నీ అకౌంట్లో వేస్తాను. ఊళ్ళో 11 మంది గోపీలు ఉండగా అందులో 5 దుబాయ్లు ఎందుకున్నారు తెలుసా? ఎందుకో ఈ గోపిగాడు వాళ్ళని దుబాయ్ పంపించాడు. ఈడికేంటో వాళ్ళ మీద అంత ప్రేమ. అది ప్రేమ కాదు, ఈగో. గోపి అన్న పేరు ఇంకెవడికే ఉండకూడదు అన్న ఈగోతో ఆ 5గురిని నమ్మించి దొంగ పాస్పోర్ట్లతో దుబాయ్ పంపించాడు. వాళ్ళు దుబాయ్ నుంచి వస్తామని ఫోన్ చేస్తే మీరు కనుక ఇండియా వస్తే దొంగ పాస్పోర్ట్ల సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. 3 గోపీల్ని తారల్ని చేస్తానని చెప్పి సీరియల్ కి అగ్రిమెంట్ రాయించాడు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు మన ఊరు రారు. మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? అలా సముద్రం వరకు వెళ్తే తగులుతారు. చేపలు పడుతున్నారా? కాదు, పిచ్చోళ్ళు అయిపోయారు. ఈగో తట్టుకోలేక మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు గోపీలా అని అడిగాను. రాళ్ళు ఇచ్చి కొట్టారు. పోనీలే, వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు మాత్రం బానే ఉన్నావు. ఏ గోపి, దయచేసి ఆ పేరు పెట్టి పిలవద్దమ్మా. ఆ పేరు వల్ల అవుట్ వాడిని అయ్యాను. నా పేరు గోపి కాదు, నా పేరు సుందర్. సుందర్.